బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. సో ఈ వీడియోలో నేనైతే ఇటలీ గురించి మీకున్న మిత్స్ అన్ని బ్రేక్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా వీడియోస్లో మీరు వినే ఉంటారు, ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ హాస్పిటాలిటీ, ఫ్రీ స్టూడెంట్ అకామిడేషన్ అండ్ దాంతోపాటు మీకు స్కాలర్షిప్స్ ఇస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో నిజాలెంత అబద్ధాలెంత, నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా, వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఇటలీ ఎందుకు చూస్ చేసుకున్నాను అనే దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాము. నాకున్న ఫినాన్షియల్ కండిషన్, అలాగే నాకు కావాల్సిన కోర్స్ కాంబినేషన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ కాలియరీ, సర్దీనియా రీజియన్ ఇటలీలో ఉంది. అందుకే నేను ఇటలీ చూస్ చేసుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు స్కాలర్షిప్ వచ్చిందా లేదా అనేది. ఫస్ట్ ఇయర్లో అయితే నాకు స్కాలర్షిప్ రాలేదండి. నేనైతే ఇటలీకి కోవిడ్ టైంలో వచ్చాను, 2020 డిసెంబర్లో వచ్చాను. నా స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఆగస్ట్ 2020 అనేది అయితే డెడ్ లైన్ అనమాట. ఆ టైంలో ఉన్న మన కోవిడ్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని, రిస్ట్రిక్షన్స్ని బేస్ చేసుకొని నేనైతే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోయాను. అందుకని నాకు స్కాలర్షిప్ అనేది అయితే రాలేదు. బట్ సెకండ్ ఇయర్ నుంచి నేను కావాల్సిన క్రెడిట్ రిక్వైర్మెంట్ క్రైటీరియా మీట్ అయ్యాను కాబట్టి నాకు సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ వచ్చింది. అలాగే నాకు 2 years అయిపోయిన తర్వాత 50% ఆఫ్ స్కాలర్షిప్ కూడా థర్డ్ ఇయర్లో వచ్చింది. సో మనం ఈరోజు మాట్లాడుకునే మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. అసలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి వస్తుంది అనేది మాట్లాడదాము. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి వస్తుందంటే, ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఇన్కమ్, అసెట్స్ అన్ని కలిపి 22 lakhs కంటే తక్కువ ఉంటాయి, విచ్ ఈస్ లైక్ 22,500 euros కంటే తక్కువ ఉంటే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఇయర్లో మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని విత్ ఇన్ డెడ్ లైన్లో సబ్మిట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ డాక్యుమెంట్స్తో పాటు మీరైతే క్రెడిట్ రిక్వైర్మెంట్ క్రైటీరియాని అయితే డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు క్రెడిట్ రిక్వైర్మెంట్ అయితే మ్యాచ్ అవ్వలేదు అంటే మీకు ఇటలీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరుండే రీజియన్ని బేస్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మిలాన్లో ఉంటున్నారు అంటే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 600 to 700 ఈజీగా అవుతాయి. అదే రోమ్లో ఉంటున్నారు అంటే అరౌండ్ 600 అయితే అవుతుంది. నేనున్న ప్లేస్ లాంటి మీడియం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న ప్లేసెస్లో ఉండాలి అంటే మీకు మినిమం 550 నుంచి 600 euros వరకు అవుతుంది. బట్ మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకైతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ESN కార్డు కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద, అలాగే యూనివర్సిటీ క్యాంటీన్స్ మీద, కొన్ని కెఫేస్లో ఫుడ్ మీద అయితే కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినా సరే మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి డిసెంబర్ ఎండ్ వరకు వస్తుంది. సో మీరు ఇండియా నుంచి ఇటలీకి వచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే ఈ 3 monthsకి మేనేజ్ చేసుకోవడానికి తెచ్చుకోండి, ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే. అలాగే మీరు దీంతో పాటు చెక్ చేయాల్సింది ఏంటి అంటే, మీ నోటిఫికేషన్లో మీకు అకామిడేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది ఒకటి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక యూనివర్సిటీ అకామిడేషన్తో వెళ్ళాలి అని అనుకుంటే మీకు 100% స్కాలర్షిప్ అయితే రాదు. మీ స్కాలర్షిప్లో అకామిడేషన్ కోసం ఉండే మనీ అయితే కట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు స్కాలర్షిప్కి కనుక ఎలిజిబుల్ అయితే మీకు ఆటోమేటిక్గా మీల్స్ ఆప్షన్ అయితే ఆప్ట్ అవుతుంది. దీనిలో మీరు లంచ్ అండ్ డిన్నర్ యూనివర్సిటీ క్యాంటీన్లోనే ఫ్రీగా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వకపోతే మీరు మినిమం అమౌంట్ పే చేసి యూనివర్సిటీ క్యాంటీన్స్లో లైక్ 2 euros, 5 euros పే చేసి అయితే మీరు మీల్స్ ఆప్షన్ తీసుకోవచ్చు. నాకైతే స్కాలర్షిప్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ 7 to 8 lakhs అనేది నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ ఉంటే మినిమం 3 to 4 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు ఇటలీని చూస్ చేసుకునే ముందు ఈ అమౌంట్ గురించి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్టూడెంట్స్కి ఫ్రీనా అంటే, స్టూడెంట్స్కి అయితే ఫ్రీగా ఉండదండి. బట్ కంపేర్ టు ఎంప్లాయీస్, స్టూడెంట్స్కి అయితే మీకు డెఫినెట్గా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా లొకేషన్లో పర్ మంత్ ఒక ఎంప్లాయీ 35 euros పే చేస్తుంటే మీ ఈసే వాల్యూని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్ 4 euros పే చేస్తారు. ఇన్ కేస్ మీ ఈసే వాల్యూ కనుక 20 lakhs కంటే ఎక్కువ ఉంది అంటే ఒక స్టూడెంట్ 8 euros పే చేస్తారు. అలాగే మీరు స్టూడెంట్ అయినా సరే ఇన్ కేస్ మీ ఏజ్ కనుక 28 years అబోవ్ ఉంటే మీరు 21 euros వరకు పే చేయాల్సి వస్తుంది. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఫ్రీనా అనే ఒక మిత్ ఉంది. పబ్లిక్ హెల్త్ కేర్ కోసం మీరైతే ఇన్ కేస్ స్టూడెంట్ అయితే 700 euros పే చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఫ్రీ అని ఎలా అంటామండి, 700 euros పే చేస్తున్నారు కదా. ఇన్ కేస్ మీరు కనుక 700 పే చేసి తెసెరా శానిటేరియా కార్డ్ కనుక తీసుకున్నట్లయితే మీకైతే ఒక జనరల్ ఫిజిషియన్ని అలాట్ చేస్తారు. బట్ ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రీట్మెంట్స్లో స్పెషలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే
మళ్ళీ మీరు స్పెషలిస్ట్కి అయితే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అలాగే మీరు ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా సరే మీరైతే అమౌంట్ పే చేయాలి. కాదు ఎంప్లాయీ అంటే మీ శాలరీలో ఎలాగో ఇన్సూరెన్స్ బేస్డ్ అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది కాబట్టి మీరైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా యూట్యూబర్స్ పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఫ్రీ అని చెప్తే ఇదైతే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్ ఏం మాట్లాడదాము అని అనుకుంటున్నానంటే, ఎడ్యుకేషన్ తర్వాత మీరు జాబ్ చేయాలి అంటే ఓన్లీ ఇటలీలోనే చేయాలా అంటే అలా ఏం లేదండి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు కనుక జాబ్ సెర్చ్ వీసా కనుక తీసుకుంటే మీరు ఏ షెంగన్ కంట్రీలో అయినా సరే వీసా స్పాన్సర్షిప్ తీసుకొని ఆ కంట్రీలో మీరు జాబ్ చేయొచ్చు. దీంతో పాటు నేనైతే పార్ట్ టైం జాబ్స్ గురించి అయితే మాట్లాడదామని అనుకుంటున్నానండి. ఇటలీలో అయితే మీరు మాక్సిమం ఒక వీక్లో 20 hours మాత్రమే మీరు వర్క్ చేయగలరు. సో ఈ 20 hours మీరు యూనివర్సిటీ అలైన్డ్ పార్ట్ టైం జాబ్సే చేయాలని లేదు, మీరు మీకు నచ్చిన పార్ట్ టైం జాబ్ అయితే చేయొచ్చు. కానీ దీనికోసం కాంట్రాక్ట్ అయితే మ్యాండేటరీ. మీరు పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు మీ దగ్గర వ్యాలిడ్ రెసిడెన్స్ పర్మిట్ కానీ లేకపోతే రెసిడెన్స్ పర్మిట్ రిలేటెడ్ రిచౌతా కానీ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఫర్ షూర్గా యూఎస్ యూకేలో లాగా చాలా పార్ట్ టైం జాబ్స్ అయితే ఏమి ఉండవండి, కొంచెం లిమిటెడ్గా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ టైం ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీ లివింగ్ని ఎఫోర్డ్ చేయడానికి మీకు స్కాలర్షిప్ ఇస్తున్నాయి. అలాగే ఇటలీలో వెదర్ వచ్చేసరికి ఇప్పుడైతే స్ప్రింగ్ సీజన్ అండి. కొన్ని ప్లేసెస్లో అయితే ఈ సీజన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నా ప్లేస్లో వచ్చేసరికి మోస్ట్లీ ఈ సీజన్ విండీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఉంటుంది ఐలాండ్ కాబట్టి ఈ సీజన్ నాకైతే విండీగా ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ప్లేసెస్లో మాత్రమే మీకు స్నో అయితే పడుతుంది. ఇన్ కేస్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు యూనివర్సిటీ చెక్ చేసుకునే ముందు ఆ రీజియన్ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. ఐ హోప్ మీరు ఇటలీలో అడ్మిషన్ తీసుకునే ముందు ఈ వీడియో ఒక స్టార్టింగ్ పాయింట్గా అన్ని టాపిక్స్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంది అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఆ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో కానీ సింపుల్గా ఒక షార్ట్ వీడియో కానీ పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇటలీకి లేదా యూరోప్లో వేరే ఏదైనా కంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, bye.